ప్రభా ఎంతో మంది ప్రభా తండ్రి ఏసియా ప్రభా తండ్రి వాక్యం ప్రభా తెలియకుండా ఉన్నారు తండ్రి అటు వారందరికీ సువార్త అందరి జీవితకు మీకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసురాజా ప్రభాతని ఎంతో మంది ప్రభా సేవకులు ప్రభాతని ఎన్నో కష్టాలు ప్రాబ్లమ్స్ లో ఉంటుండగా ప్రభాతని ఫైనాన్షియల్ గా మంచి ఆరోగ్య విషయాలు ప్రతి విషయాలు వాళ్ళకి సహాయం చేసి ప్రభావ మీరు మేము పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మీయంగా ప్రభావ ఎదుగుటకు ఇంకా కృపను దయచేయండి ప్రభావ ప్రతి విధమైన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతని మరి ప్రార్థన అంతట్లో మీరు నడిపించుంటుంది. ఏసియా ప్రభాతని మా వాక్యాల ప్రభాతాన్ని మరి వాక్యం మేము ఇక్కడ చెప్తున్నాం తండ్రి. మరి మా అందరికీ మార్పు కలిగే జీవితం మాకు దయచేయండి ప్రభా తండ్రి. నేను ప్రతి వారి కూడా మార్పు కలిగే జీవితం అనుగ్రహించండి ప్రభా. మీ కొరకే జీవించటకు మీ కొరకే ప్రభా తండ్రి. మేము నిలకడగా ఉంటకు మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రార్థన అంతలో నడిపించండి తండ్రి. ఈ ఆన్లైన్ సర్వీస్ లో ప్రభాతాన్ని మరి ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రభాతాన్ని మా వాక్యం చెప్పి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని పాట పాడి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. ఏసాతని మీరే మహిమగంట ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన దేవి సిస్టర్ పాట అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నా. నిన్ను చూడాలని, నీ ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన దేవి సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవునికి సమస్త మహిమ గంత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. అని అనుకున్న పరిస్థితుల్లో వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాము. కూడి వచ్చిన అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశము, గత కాలం అంతా కాచి కాపాడిన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వెళ్దాము. సిస్టర్ వాయిస్ వినబడుతుందా సిస్టర్? వినిపిస్తుంది సిస్టర్. క్లియర్ గా ఉంది. వాక్యం షేర్ చేసుకోండి. క్లియర్ గా ఉంది. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. మహాగండ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీకే వందనాలేస్తయా. గత కాలం అంతా కాచి కాపాడి నా దేవా తోడైన గొప్ప దేవుడు నీకు వందనాలేస్తయా. నీ పరిశుద్ధ ఘనమైన నామానికి
కోటాను కోట్ల నమస్కారాలు, వందనాలు, స్తుతులయ్యా. మా మార్గాల్లో మా ప్రయాణాల్లో నా దేవ తోడయుండి ప్రేమకరంగా మా దేవ మా గుత్వాలకు చేర్చిన గొప్ప దేవుడునైనా నీకు వందనాలు ఇస్తాయా. ఈ కేబీపం పరిచయలు నా ప్రభా ప్రతి బిడ్డను నా దేవ దీవించి ఆశీర్వదించండి. శారీరకంగాను ఆత్మీయంగాను బలపరచండి నా ప్రభా. నీ సహాయం దయచేయండి. కేబీపం పరిచర్య నా ప్రభా నా నాటికి అభివృద్ధి పరచండి నా దేవ. నీ సేవ నా ప్రభా అనేక చోట్ల జరగాలన్న ప్రభా నీకు వందనాలేసయ్యా. నీ సువార్త వ్యాప్తి చెందాలన్న ప్రభా నీకు వందనాలేసయ్యా. మారుమూల గ్రామాల్లో పల్లెల్లో పట్టణాలన్న ప్రభా నీ సువార్త వినబడాలన్న తండ్రి సహాయం చేయండి. ఈ కేవీఎం పరిచయలను ప్రతి బిడ్డను నా దేవా మీరు వాడుకొని నీ నామ సాక్షిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన వాక్యాంశం ఏంటంటే మూల వాక్యము పరిశుద్ధాత్మ అలంకరణ. మన మూల వాక్యము పరిశుద్ధాత్మ అలంకరణ. అయితే మనం దేవుళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అలంకరణ ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి మనము ఈరోజు వాక్య ధ్యానంలోనికి ఎస్తేరు గ్రంథాన్ని మనము ధ్యానిద్దాము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము పరిశుద్ధాత్మ అలంకరణ ఎలాగా మనం సాధన చేయాలి అనే అంశం మీద మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను నేను. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు కూషు కోటల నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. అయితే అహష్వేరోషు ఉన్న ఆ దేశంలో గాని అది రాష్ట్రమే గాని అక్కడనంట ఒక విందు ఆజ్ఞాపించిందంట. విందు అందరూ రావాలా, రాజ్యంలో ఉన్న రాజులు రాణులు వాళ్ళ కింద ఉన్న వచ్చి నేను చేసే విందు వాళ్ళు తీసుకొని కొద్ది రోజులు ఇక్కడ గడపాలని ఆయన ఒక ఆజ్ఞ జారీ చేసిండు. ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆయన ఆజ్ఞను 120 ఏండ్లు సంస్థానాలంట అహష్వేరోషు ఏలిండంట. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన ఆజ్ఞ చొప్పున అందరూ వచ్చిండ్రు. ఆయన రాజ్యంలో ఆయన ఏదైతే ప్రజలకు విందు సిద్ధపరిచిండో అది స్వీకరించిండ్రు. రాజు మాట విని వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ సరే మరి ఒక రాజు మాట విని ఉన్న రాజులందరూ కదిలిండ్రు కదా. కదిలినప్పుడు ఈయనకేమనిపించిందంటే సరే వీళ్ళందరూ నా మాటను ఆహ్వానించిండ్రు కదా, ఇప్పుడు అహష్వేరోషు ఆయన రాజు గనక అతన్ని భార్య చూడాలని ఎవరికైనా ఇష్టం ఉంటది, ఆశ ఉంటది. వాళ్ళు అడిగినరో అడగలేదో తెలీదు కానీ రాజు ఆశపడిండంట. తన భార్యను ఆయన వస్తిని చూపించాలని ఆయన ఆశపడ్డాడు. ఆశపడ్డప్పుడు మరి తన భర్త మాటకు ఈమె విధేయత చూపాలి కదా, విధేయత చూపలేదు. విధేయత చూపకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే తన భార్యను ఆ రాజులందరికీ రాణులందరికీ కనపరచాలంటే ఒక రోజు ప్రకటన చేయాలి. ప్రకటన చేసి ఆ ప్రకటన ప్రకారం ఆమెను వాళ్ళకి అందరికీ చూపియాల. అయితే ఈయన ప్రకటన జారీ చేసిండు. జారీ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళకు చెప్పకుండా ఒకవేళ వస్తేని అడిగినట్లయితే వస్తాను సరే అని ఆయన మాటకు ఒప్పుకునేదో ఒప్పుకునేకపోయేదో అది తెలియబడేది. అయితే ఆయన ఏం చేసిండంటే ముందు మాట ఇచ్చిండు, నా భార్యని మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. అక్కడ మాట ఆజ్ఞ జారీ చేసి తర్వాత వస్తిని అడగడం జరుగుతుంది. జరిగినప్పుడు వస్తి ఆమె ఒప్పుకోదు, తన భార్య అయినా రాణి అయిన వస్తి. అయితే ఈమె కూడా ఈ రాజు తన పురుషులందరికీ విందు చేస్తుంటే వస్తి కూడా ఆ రాజుల భార్యలకు రాణిలకు అందరికంట ఈమె కూడా విందు అక్కడ వాళ్ళలో పాలు పంపులు పొందుతుందంట. చూడండి 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులకును అధిపతులకు రాణైన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని
వచ్చినట్లుగా రాజైన అశ్వరోషు ఎదుట ఉపచారం చేయు మోహమానైన బెస్త అర్షోనాబీత అని ఇక్కడ చూడండి 12వ వచనం చదువుతున్నాను. రాణి అయిన వస్తి ఆజ్ఞాపించను, ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజ్యాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపగించెను. అయితే ఆమె కూడా సౌందర్యవతి అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె అతని మాటకు ఒప్పుకోలేదంట. అయితే అతని కోపంగా 12వ వచనంలో ఉంది చూడండి, ఒప్పుకోలేదు. అతని కోపము రగులుకొనెను. ఆ రాజుకు కోపం వచ్చింది. రాజు చాలా పరిస్థితులను ఎదుర్కొంటాడు కదా, ఆయన చెప్పిన మాట వెమ్మటే చేయాలన్నమాట. అయితే ఆయన ఆజ్ఞ జారీ చేసిండు కాబట్టి, కానీ కొందరికి ఎట్లా ఉంటదంటే తన సౌందర్యాన్ని చూపించుకోవాలని కొందరు హారాటాలు పడతారు, కొందరేమో చూపించుకోవడానికి ఇష్టపడరు. మళ్ళీ వస్తీ మనస్తత్వం ఎలాగుందో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ ఆమె నేను రాను అని ఆమె చెప్పకనే చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన కోపంతో ఆగ్రహపడుతున్నాడు. ఆగ్రహపడినప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ నేను గనక వీళ్ళకి ఆజ్ఞ జారీ చేశాను, నా భార్య అయిన వస్తుని చూపిస్తాను అని నేను ఆజ్ఞ జారీ చేశాను, ఒకవేళ ఆమె గనక రాకపోతే, ఇప్పుడు తన భార్యని తన మాట వినట్లేదు గనుక ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఇంకా నా మాటకి ఎవరైనా విధేయత చూపుతారా? నా మాట వింటారా? తన భార్యను తననే కంట్రోల్లో పెట్టుకోలేదు కదా అని అంటారని రాజు ఆలోచనలో పడ్డాడు అన్నమాట. ఆలోచనలో పడి ఏం చేయాలా అని అతను ఒకటే తపన పడుతున్నాడు. అయితే తపన పడినప్పుడు రాజు కింద ఉంటాడు కదా, రాజు చేతి కింద ఒక హేగి అనే ఒక వ్యక్తి ఉంటాడు కదా, మరి అతను సలహా ఇచ్చాడు. ఎవరు సలహా ఇచ్చారో, రాజా మీరు ఆమె రాదని గనుక మీరు గనక ఇప్పుడు వెళ్ళి చెప్తే గనక మీ పరువు పోయిద్ది, మీ మాట ఇంకా మిగతా వాళ్ళు కూడా వినరు, కాబట్టి ఆమె ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొచ్చి మీరు చూపించే అవకాశం ఉందన్నట్లుగా రాజుకు మరి సలహా ఇచ్చారో, ఆయనంతకు ఆయన్నే తీసుకున్నాడో గాని, ఇంకా అప్పుడు రాజుకు నా భార్య నా మాట విననప్పుడు ఇంకా ఆమె నా మాట వినప్పుడు ఇంకా ఆమె నాకు అవసరం లేదనుకున్నాడు. అనుకొని ఇంకా అక్కడ ఆజ్ఞ జారీ చేసిండు. రాజుకు ఇంకా భార్య, రాజు ఇంకో మరొక వివాహం చేసుకోబోతున్నాడు అని మొత్తం అక్కడున్న ఆ యొక్క గ్రామాలన్నిటికీ ఆజ్ఞ జారీ చేసిండ్రు. మీరు ఎవరైనా కావచ్చు, మీరు గనక రాజు మీకు వాళ్ళ నచ్చితే గనక రాజు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా, యవనస్తులు అందరూ కూడా, పెళ్లి కాని వారందరూ కూడా అక్కడ రాజ సంస్థానంలోకి వచ్చి రాజు ఎదుట నిలబడినప్పుడు రాజుకు నచ్చితేనేమో ఆమె భార్య అయిపోయిద్ది. ఒకవేళ రాజుకు నచ్చలేదనుకో ఇంకా ఆమెను పక్కన పెడతాడు అన్నట్లుగా ఆజ్ఞ జారీ చేసింది. జారీ చేసినప్పుడు ఇంకా దేవుడు తగిన కాల సమయం మందు హెచ్చించినట్లుగా మరి ఎస్తేరును దేవుడు నియమించాడేమో. ఎస్తేరును నియమించి ఈ యొక్క రాజుకు భార్యగా స్వీకరించబడడానికి నియమించిండేమో గాని అందరితో పాటు ఎస్తేరు కూడా తన పినతండ్రి ఆమెను కూడా, అమ్మ మరి రాజు ఆజ్ఞ ఇట్లా వచ్చింది, తన భార్యను చూపించుకోవడానికి ఆయన చెప్పిడు, తన భార్య ఆయన మాట వినలేదు కనుక ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమో దేవుడు దయ ఉంటే ఒకవేళ అవకాశం నీకు కూడా రావచ్చు, ఒకవేళ నిన్నే స్వీకరించవచ్చు, నీవు కూడా అందరిలాగే నువ్వు కూడా వెళ్ళి రాజు ఎదుట నిలబడమ్మా అని తన పినతండ్రి ఎస్తేరుతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏం జరిగిద్దంటే తన బాబాయికి సరే అన్నట్లుగా ఆమె ఒప్పుకుంటది. ఆమె ఏమన్నది మౌనంగా, తల్లిదండ్రి లేదు, అతను బాగోగులన్నీ ఎస్తేరు బాగోగులన్నీ ఈ ఒక ముర్దకయ్య చూస్తాడు. చూసినప్పుడు సరే అని ఆమె ఏమనకుండా ఒప్పుకుంటుంది అన్నమాట. ఒప్పుకున్నప్పుడు ఇక్కడ చూద్దాము, ఎస్తేరు 2వ అధ్యాయము 7వ వచనము. తన పినతండ్రి కుమార్తె అయిన అదాస్వతాను ఎస్తేరును తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరం ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.
రాజాజ్ఞ అతని నిర్ణయించును, ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు కూషు కోటలో పోగు చేయబడి. అక్కడ అందరూ పోగు చేయబడ్డారంట. పెళ్లి కాని యవనస్తులు అందరంట అక్కడ పోగు చేయబడ్డారు. అప్పుడు పోగు చేయబడ్డప్పుడు రాజు చెప్తున్నాడు, అమ్మ ఒకవేళ అవకాశము మనం ఎందుకు పోగొట్టుకోవాలి, నువ్వు కూడా వెళ్ళి నువ్వు కూడా రాజనగర్లోకి వెళ్ళు, అందరిలాగే నీకెప్పుడో దేవుడు ఆ రాజు ఎప్పుడైతే ఆజ్ఞ ఇస్తాడో ఆజ్ఞ ప్రకారం నువ్వు కూడా అతని ఎదుటికి వెళ్ళమ్మా, ఒకవేళ ఆయన దయ ఉంటే నీ కూడా అవకాశం వస్తుందేమో అన్నట్లుగా చెప్పిండు. చెప్పినప్పుడు ఎస్తేరు మారుమాట కూడా మాట్లాడకుండా ఆయన కోటలోకి వెళ్ళి, అయితే ఒకరు గారు ఇద్దరు కాదు వేలల్లోనే ఉంటారన్నమాట. ఇంకా రాజాజ్ఞ అంటే రాజుకు తనకు భార్య కావడానికి ఎంతమంది ఇష్టపడతారు కదా, అందుకని నాకు రావాలి అవకాశం ఉన్నట్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళా మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, ఇంకొక మాట ఉంది చూడండి ఇక్కడ, అదే ఎస్తేరు గ్రంథము 5:2 అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఎస్తేరు 2వ అధ్యాయము 10వ వచనంలో, మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు, ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అది ఆమెకి ఏది సంభవించెనో అది తెలియజేసుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడికి రాజనగర్లోకి తన కోటలోకి పంపించిండు కదా, మొర్దెకై అంట ఆమెను కనిపెట్టుకుంటా తిరుగుతున్నాడంట. చూడండి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. తన సొంత తండ్రి కాదు, కొంతమంది సొంత తండ్రులు గాని తల్లులు గాని ఎంతమంది పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని బలహీనతలకు బానిసలయ్యి కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ తన సొంత తండ్రి కాకపోయినా కూడా ఆమెను చూసుకుంటూ ఆమెకు బాగోగులు తెలుసుకుంటున్నాడంట. ఎంత ప్రేమ కదా ఇది, మామూలు ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. మొర్దెకైలో ఉన్నది ఒక మనుషుల ప్రేమ కాదు, దైవిక ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆమెను తన సొంత తండ్రి కంటే ఎక్కువగా ఆమెను చూసిండు. బైబిలే సాక్ష్యం ఇస్తుంది, తన సొంత తండ్రి కంటే ఎక్కువగా చూసినట్లుగా ఇక్కడ బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అంతఃపురంలో ఆమె ఎలాగుందో అని. అయితే వెళ్ళినామంటే వెళ్ళి టకాటకాని రాజు ఎదుట నిలబడడం కాదు, కొన్ని రోజులు టైం పట్టింది. ఒక్కొక్కరు రాజు ఎదుటకు వెళ్ళి వాళ్ళని చూసి మళ్ళా ఆయనకు నచ్చితేనేమో వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు, నచ్చపోతేనేమో వద్దంటాడు. అట్లాగా కొన్ని రోజులు టైం పట్టింది అన్నమాట. టైం పట్టినప్పుడు అక్కడ రాజనగర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టానుసారంగా నన్ను ఇట్లా అలంకారం చేయండి, నన్ను అలా అలంకారం చేయండి, రాజు నన్ను చూస్తే ఇట్లా నచ్చిపోవాలన్నట్లు వాళ్ళకి ఇష్టమైనట్లు రెడీ అయిపోయిండ్రు. వాళ్ళు రెడీ అయిపోయినప్పుడు రాజు ఎవరిని స్వీకరించలేదు. అక్కడ ఎవరిని స్వీకరించకుండా ఆయన వస్తున్నారు వెళ్తున్నారు. అక్కడ ఎవరైతే అశ్వరోషు పక్కన ఉంటాడో హేగే ఆయననే రెడీ చేస్తున్నాడంట ఈ యొక్క రాణులను అందరినీ. వాళ్ళు ఏమేమి కావాలా, వాళ్ళకి ఏమేమి కావాలా, ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. నీకెట్లా నచ్చితే అట్లా రెడీ కావాలి. అయితే వాళ్ళందరినీ రెడీ చేయడం పని హేగేనే చేస్తున్నాడు. చేసినప్పుడు తర్వాత చూడండి ఇక్కడ మొర్దెకై ఇక్కడ 15వ వచనం, ఎస్తేరు 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మొర్దెకై తన కుమార్తెను స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబియయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, అప్పుడు అందరూ అయిపోయినరు, ఇంకా ఈమె వంతు వచ్చింది. అయితే ఆమె వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శుండుడైన హేగే నిర్ణయించిన అలంకరణము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. చూడండి ఎస్తేరు 2వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా ఏమి రాయబడిందంటే, షండుడనంటే రాజు యొక్క పక్కన ఈ యొక్క హేగే ఏమంటున్నాడంటే, హేగే అడుగుతున్నాడు, అమ్మా అయితే ఎస్తేరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ప్రవర్తన గాని ఆమె మాట గాని చేస్తే గాని వాళ్ళలాగా లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా తొందరపడటం. వెళ్ళింది తన దేవుని స్తుతించుకుంటుందో మరి ఇంకేం చేసుకుంటుందో ఆమె ఒక పద్ధతిగా ఉంది. అయితే ఈమె వరుస వచ్చినప్పుడు హేగే అడుగుతున్నాడు, అమ్మా మరి
నిన్ను ఎలాగా రెడీ చేయాలి చెప్పమ్మా, నీకు ఎట్లా రెడీ చేయమంటే నేను అలా రెడీ చేస్తాను అన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ చూడండి 15 వచనం కింద చదువుతున్నాను, 16 పైన. హేగే నిర్ణయించిన అలంకరణము గాక ఆమె మరి ఏమి కోరలేదు. హేగేని అడుగుతుంది అన్నమాట. ఈమె ఎంత తెలివిగా చూడండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆయన జ్ఞానము మామూలు లేనిది కాదు. దేవుని జ్ఞానం మీద ఆధారపడినప్పుడు ఆయన ప్రతి దాంట్లో కూడా చక్కని ఆలోచన చెప్తాడు అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ఆమె హేగేకి ఏం చెప్తుందంటే, రాజుగారి రుచులు అభిరుచులు నాకేం తెలుసు, అవన్నీ మీకు తెలుసు కాబట్టి రాజుగారికి ఎలాగుంటే నచ్చుతుందో ఉండకపోతే నచ్చదో అది మీకే తెలుసు కాబట్టి ఆ యొక్క అలంకరణ విషయమై హేగేకి అప్పచెప్పింది. ఇక్కడ ఉంది, ఎస్తేరు చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. దానికి ముందు హేగే నిర్ణయించిన అలంకరణము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. అయ్యా మీరు ఎలాగైతే నిర్ణయించాలనుకుంటున్నారో, ఆయనకి ఏ కలర్ ఇష్టమో, ఏ రంగు ఇష్టమో, ఎలాగుంటే ఇష్టమో అలాగా నన్ను రెడీ చేయండి. నేను నా ఇష్టానుసారంగా నేను రెడీ అయ్యి వెళ్ళాను అనుకో, ఆయనకు నచ్చిద్దో నచ్చదో నాకైతే తెలియదు, కానీ ఆయన రుసులు, ఆయన అభిరుసులు నీకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎనీ టైం ఆయన పక్కలోనే నువ్వు ఉంటావు కాబట్టి మీరే నన్ను రెడీ చేయండి అని హేగేకు తనకు తాను అప్పచెప్పుకుంది. అప్పచెప్పినప్పుడు ఇంకా హేగే కూడా అనుకోవచ్చు, అమ్మ నీ అంత తెలివిగా ఇక్కడ ఎవరు అడగలేదు, ఇంతమంది నేను రెడీ చేశాను, ఇన్ని రోజుల నుంచి రెడీ చేస్తున్నాను, కానీ నీకన్నా తెలివిగా వీళ్ళు ఎవరు అడగలేదమ్మా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి. హేగే ఏం చేశాడంటే రాజుగారికి ఏ కలర్ నచ్చిద్దో, ఏ కలర్ నచ్చదో, ఎలాగుంటే ఇష్టమో, ఎలాగుండకపోతే ఇష్టం లేదో అవన్నీ ఎస్తేరును ఆయన రెడీ చేసిండు. రెడీ చేసినప్పుడు ఏం జరిగింది చూద్దాము. 16వ వచనంలో, ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. ఎట్లా దయ కలిగింది? దేవుడే ఆమె పట్ల దయ చూపించినట్టు దేవుడే అక్కడ జోక్యం చేసుకున్నాడు. ఆయన దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోకపోతే మనుషులు ఎవరికి దయ కలగదు, చాలా కఠినంగా మారిపోతారు. మన వ్యక్తిగతంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన దయ కలిగించకపోతే దయ కలగదు అక్కడ. గనక చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఐశ్వర్యోషుకు ఎస్తేరును చూసినప్పుడంట దయ కలిగిందంట. దయ కలిగి ఆమెను అందరికంటే ఎస్తేరును ప్రేమించెను. అయితే ఈమె అయ్యో ఈ కలర్ అంటే నాకు ఇష్టం, ఇట్లా ఉంటే నాకు ఇష్టం, నా రుసులు ఈమెకి ఇట్లా రెడీ అయిందనే ఆలోచనలో పడ్డాడు ఎట్లాగా మొత్తానికి. కానీ ఆమె ఆయనకి అక్కడున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజు ఎస్తేరును ఇష్టపడాడంట. చూడండి ఆమె యందు రాజుకు దయ కలిగింది. 17వ వచనంలో చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షను పొందెను. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చూడండి వస్తీకి బదులు ఎవరు వచ్చిండ్రు? ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు ఆమె అందు రాజుకు దయ కలిగింది. రాజుకు దయ కలిగి ఆమెను వస్తీ ప్లేస్ లో ఎస్తేరును రాణిగా అక్కడ రాజు అంగీకరించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ అలంకరణ చాలా అవసరం, అది చాలా ఇంపార్టెంట్. స్త్రీకి కానీ పురుషుని కానీ పిల్లలు కానీ ఎవరికైనా సరే పరిశుద్ధాత్మ అలంకరణ అనేది మన ప్రతి ఒక్కరికి అవసరం. పరిశుద్ధాత్మ మన మీద ఉందనుకో, మనలోనికి గర్వం రాదు, అహంకారం రాదు, అహంభావం రాదు, ఇంకా బుద్ధిహీనమైన పనులు మనం ఏమీ చేయము. కరెక్ట్ గా ఆయన ఏదైతే తన వాక్యంలో మనకు చెడు మార్గంలో నడవద్దు, మంచి మార్గంలోనే వెళ్ళాలనిగా దేవుని వాక్యం ఏదైతే మనకు రాయబడిందో అదే మనం నడుచుకుంటడానికి ఇష్టపడతాం. పరిశుద్ధాత్మ లేకపోతే మనము నడుచుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే వెలుగు దూరం అయితే మనలోనికి చీకటే కదా. వెలుగు ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడు చీకటికి ఎంత మాత్రము చోటు ఉండదు. కనుక ఇక్కడ ఎస్తేరు యొక్క ఆమె జీవితంలో, ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఆమెది చాలా అద్భుతంగా ఉంటది. ఆమె రాణి అవ్వడము,
రాజు నగర్లోకి వెళ్ళడము, రాజు తన ఇక్కడ మొర్దెకై ఎలాగ చెప్తే అలాగనే ఆమె ఎక్కడ కూడా నోరు జారలేదు. ఏమనంటే అమ్మ మన జాతిని గురించి కానీ మన వంశాన్ని గురించి కానీ నువ్వు అక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడినామనుకో మనము ముందుగానే మనం చెప్పినామనుకో మనకి అది ముందుగానే మనం చెప్పామనుకో మన జాతికి మనకు ఏదన్నా హాని జరగవచ్చు. సమయం అనేది ఒకటి ఉంటది కాబట్టి సమయం వచ్చినప్పుడు అది మాట్లాడొచ్చు అన్నట్లుగా ఎస్తేరుకు చెప్పిండు మొర్దెకై. చెప్పినప్పుడు ఆమె చెప్పినట్లుగానే విన్నది. విని ఏం చేసిందంటే అక్కడ ఆమె ఏ మాత్రము నోరు విప్పలేదు. నోరు విప్పకుండా మౌనంగా ఉంది. అయితే చాలా మంది ఎంతో మంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు భక్తి జీవితంలో ఎంతో మంది పోరాడి 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 చాలా మంది తమ తమ ప్రాణాలే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే బైబిల్ గ్రంథం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కూడా. నాకు తెలిసిన ఒక అక్క ఉంటది. ఆ అక్క అప్పుడు మేము ఆంధ్రాలో ఉన్నాము. అయితే ఉదయం నుంచి పనులకు వెళ్ళే వాళ్ళం అందరం. పనులకు వెళ్ళి మధ్యాహ్నము 1 గంటలకు మళ్ళీ అందరూ ప్రేట్ అవర్ కూడుకునే వాళ్ళం. 1:30కు ప్రేట్ అవర్ కూడుకుంటే 3 గంటల దాకా ప్రేట్ అవర్ జరిగించే వాళ్ళం. దైవజనుల కోసం కానీ, నశించిపోతున్న ఆత్మల కోసం కానీ, ఇంకా కుటుంబాల కోసం కానీ పాటలు, ప్రార్థన అట్లా అందరి కోసం ప్రేయర్ చేసేవాళ్ళం. చాలా భక్తి పరులు. ఒక అక్క చాలా భక్తి పరురాలు. తన పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేది. చాలా మంచి వ్యక్తి అన్నమాట. తనకున్నా లేకపోయినా దేవుడిచ్చినట్లుగా దేవుడిది ఇచ్చాడు, దేవుని బట్టి వందనాలు అన్నట్లుగా ఉండేది. తన భర్త అక్కను పట్టించుకునేవాడు కాదు. విపరీతంగా తాగడం, బయటికి వెళ్ళిపోవడం, ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు బయటనే ఉండడం, ఆమె ముందరనే ఇంకా వేరేగా వేరే స్త్రీతో ఉండటం, అట్లాగా చాలా కష్టపెట్టేవాడు అన్నమాట. కష్టపెడితే పాపం అక్క చేసి చాకిరి చేసి 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 కొన్ని రోజులు అయిన తర్వాత ఒక బలహీనత, అంటే ఆమెకు బలహీనత బాగా హెల్త్ బాగాలేక కొన్ని రోజులు అయిన తర్వాత అక్క మరణించింది, ప్రభువునందు నిద్రించింది. తర్వాత ఇంకా అప్పుడు ఆమె ఎన్ని బాధలు పడింది, కన్నీరు మున్నీరుగా ఏడ్చేది ప్రార్థనలో. ఆమె మరణించిన తర్వాత తన భర్త ఏం చేశాడంటే, మరణించిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి తన వేలు కోసి ఆమెకు నుదుటి మీద బొట్టు పెడుతున్నాడు. ఆమె బ్రతుకున్నప్పుడు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోలేదు భార్యని. ఆమె బ్రతుకున్న రోజులు కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. ఆమె ఎంత పని చేసేది, ఆమెకి హెల్త్ బాగా లేకపోయినా సరే పనికి వెళ్ళేది. ఇంకా ఆ అక్క మరణించినప్పుడైతే ఆ సంఘం అంతా ఏడ్చింది తెలుసా. ఆ సంఘం అంతా ఏడడం, అసలు ఇంత మంచి వ్యక్తిని మేము ఒక ఆత్మీయురాలు మేము కోల్పోయినామే. ఇంత మంచి ఆత్మీయురాలు పరిచర్య చేసేది, చక్కగా ప్రార్థన టవర్కి ప్రతిరోజు కలిసేది అని అందరూ కన్నీరు మున్నీరు అయితే, ఆమె చనిపోయిన తర్వాత ఆయన వేలు కోసుకొని ఆమె నుదుటి పైన బొట్టు పెడితే ఏం లాభం అండి? బ్రతుకున్న రోజులు పట్టించుకోరు మనుషులని, బ్రతుకున్న నాలు మనుషుల విలువ తెలియదు. ఆమె చనిపోయినాక నీ వేలు కోసుకొని ఆమె నుదుటి పైన అట్లా పెడితే ఏమన్నా ఉపయోగం ఉందా? ఆమె ఉన్న రోజులు ఆమెను కష్టపెట్టకుండా పని చేసి భార్య బిడ్డలను పోషిస్తే ఎంత బాగుంటది. అందరం అనుకునే వాళ్ళం, అయ్యో ఎంత కష్టపడింది. అయితే ఆ కష్టమంతా దేవుడు ఆమెనుకు తన పరలోక రాజ్యాన్ని, అక్కడ ఏడుపు లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి విచారణ లేదు. ప్రభు అనుకున్నాడేమో, ఇంక ఇన్ని బాధలు పడతావు, నా రాజ్యానికి వచ్చేసే ఇంకా అమ్మ, అక్కడ భూమి మీద ఉన్నప్పుడేమో బాధలు అనుభవిస్తాము, ఆయన రాజ్యంలో నిత్య సంతోషమే ఉంటది కదా అన్నట్లుగా దేవునికి ఆమె నచ్చిందేమో అనుకున్నా. నేనైతే చాలా బాధపడ్డా అక్క చనిపోయినప్పుడు అయితే, అయ్యో ప్రభా ఎంత మంచి వ్యక్తిని కోల్పోయినాం తండ్రి మేము అనుకున్నాం. అట్లాగా మనుషుల్ని భూమి మీద ఉన్నంతసేపు విలువలు తెలియవు ఎవరికే కానీ, వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి గురించి అప్పుడు బాధపడితే అప్పుడు వచ్చేది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే విలువలు తెలుసుకొని ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా మనము జరిగించాల్సిన ధర్మము జరిగించాల. గనుక ఇక్కడ ఎస్తేరు పట్ల మొర్దెకై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. ఎస్తేరు పట్ల తన సొంత కూతురు కాదు అయినా కూడా ఆమె పట్ల ప్రేమ కలిగి ఆమెకు జరిగించాల్సిన ధర్మం, తనకు కావాల్సిన అన్ని చూసిండు, ఆయన బాగోగులన్నీ చూసిండు. చూసేసి ఏమనుకున్నాడంటే, నేను కూడా ఒకసారి ఇప్పుడు నా దగ్గర ఎస్తేరు ఉంది కదా, మేము కూడా ఒక అవకాశం, ఆయన రాజు ఒక ఆజ్ఞ ఇచ్చిండు కాబట్టి మేము కూడా ట్రై చేస్తాము. ఒకవేళ
దేవుడి దయ ఎందుకు కలిగితే ఎస్తేరు రాణి కావచ్చు అనుకున్నాడు. అక్కడ సేమ్ యాజిడీజుగా అలాగనే జరిగింది. అట్లాగా దేవుని పరిశుద్ధాత్మ అలంకరణ అనేది మనందరికీ అవసరం. ఆయన పరిశుద్ధాత్మ అలంకరణ లేకపోతే మనము ఈ భూమి మీద ముందుకు జరగలేము. అట్లాగా ఎస్తేరు గ్రంథం అదే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. అదే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము. సంహరింపబడుటకు హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసురాలుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమర్ని శ్రమపరచుట యుక్తము కాదు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సరే ఆమె ఒక రాణి అయింది, ఆయన రాజనగరికి రాణి అయింది. అయితే మరలా రాణి అయిన తర్వాత ఇప్పుడు దుష్టుడు ఒక ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తుంటే దుష్టుడు ఊరుకుంటాడా? మనుషులను వాడుకుంటాడు. కుటుంబాల్లో వ్యక్తుల్లో కానీ ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఎందుకంటే బలహీనుల వారిని వాడుకుంటాడు దుష్టుడు. దేవుడు మనం గనక ఆయన మాటకు విధేయత చూపి ఆయన ఎందుకు నడుచుకోవాలని మనము విధేయత చూపినామనుకో, ఆ వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుని మాటను తిరస్కరించి లోకానుసారంగా నడుచుకుంటేనేమో ఆ వ్యక్తిని దుష్టుడు వాడుకుంటాడు. కనుక ఇక్కడ హామానును దేవునికి విరోధమైన పని జరిగించడానికి దుష్టుడు వాడుకున్నాడు. హామాను మొర్దెకైకి ఉరికాయను సిద్ధపరుస్తాడనమాట. ఉరికాయ సిద్ధపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సిద్ధపరుస్తాడు, అన్ని ఏదేదేదో చేస్తున్నాడు. చేసినప్పుడు జీవం గల దేవుడు, ఇప్పుడు మనుషుల కళ్ళు అంటే ముయ్యగలుగుతాం కానీ దేవుని కళ్ళు ముయ్యలేము కదా మనము. సమస్తం ఎరుగు, ఎక్కడ ఏ సముద్రంలో ఏ చేప ఉందో, ఏ వ్యక్తి ఎక్కడున్నారో, ఏ వ్యక్తి ఏం తలంస్తున్నారో, ఏ వ్యక్తి ఏ కార్యం ఎలాంటి పనులు చేస్తున్నారో ఆయనకు సమస్తము తెలుసు. మనకు ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసు అంట. అయితే ఎస్తేరు తన నగరంలోనికి వెళ్ళింది ఉంది. అయితే మొర్దెకైకి హామాను ఉరికాయ సిద్ధపరచడానికి ఎన్నో ఉచ్చులు అల్లుతున్నాడు. ఎన్నో ఉచ్చులు అల్లినప్పుడు ఇక్కడ మరి ఉచ్చులు అల్లినప్పుడు మరి మొర్దెకైకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయకపోతే మొర్దెకైకి ఎలా తెలిసిద్ది? తెలియదు కదా. దేవునికి మొర్దెకై అననుకూలంగా ఉన్నాడు. ఆయన హృదయము దేవునితో కనెక్ట్ అయింది. దేవునితో కనెక్ట్ అయింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తెలియజేస్తూ వచ్చిండు. వచ్చినప్పుడు మరి మొర్దెకై ఇలాగ జరుగుతుంది, ఇలా కుట్రలు జరుగుతున్నాయి కదా హామాను ద్వారా అని ఎస్తేరుకు ఒకసారి మాట్లాడతాడు అన్నమాట. అమ్మ, మన మీద హామాను మన మీద కుట్రలు బందిండు, మన వంశము లేకుండా మన జాతి లేకుండా ఇట్లా కుట్రలు పొందుతున్నాడు కనుక నీవు వెళ్ళి నీ నగరులో నీ రాజుకు ఒక మాట తెలియజేయమని చెప్తున్నాడు. తెలియజేపినప్పుడు రాజు ఎదుటకు వెళ్ళి ఎస్తేరు డైరెక్ట్ గా మాట్లాడడం కుదిరిద్దా? కుదరదు కదా. ఎస్తేరు భయపడిపోతుంది. అట్లాగా నేను వెళ్ళాను అనుకో రాజు సమ్ముఖమందు ఆయన దండం నా వైపు చూపిస్తేనేమో బతికిపోతాను, నా వైపు చూపించకపోతే నన్ను అక్కడికక్కడే చంపేస్తారు, కాబట్టి నేను ఎలాగా మాట్లాడగలుగుతాను అని ఎస్తేరు అంటది. అన్నప్పుడు లేదమ్మా, మొర్దెకై ఏమన్నాడంటే, ఇందు నిమిత్తమే నువ్వు రాణి అయ్యావేమో, ఒకసారి ఆలోచించుకోమ్మా. ఇందు నిమిత్తము ఈ కార్యాన్ని బట్టి దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో, నువ్వు ఒకసారి ఆలోచించుకొని నీవు వెళ్ళి అడగాల్సింది అని మొర్దెకై ఎస్తేరును ఒత్తిడి చేస్తాడు. చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, అమ్మా నేనైతే రాజు నగరికి నేను వెళ్ళలేను కానీ అని ఫస్ట్ లా ఎస్తేరు ఒప్పుకోనప్పుడు ఏం జరిగిద్దంటే, సరే రాజు అయితే ఎదుటికి వెళ్ళడానికి నీకు ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి 3 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ఇక్కడ చేయి, నేను అక్కడ చేస్తాను. దేవుడు మన మొర ఆలకించి రాజు మనసు మారుస్తాడు. మార్చినప్పుడు అప్పుడు మన పట్ల దేవుడు న్యాయం జరిగిస్తాడని మొర్దెకై ఎస్తేరుకు చెప్పినప్పుడు ఆమె చెప్పినట్లుగా 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరిగినప్పుడు మొరపెట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి అడగడం జరిగిద్ది. ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి
నేను చెప్తున్నాను. మన ఇక్కడున్న అందరూ వాక్యం ఎరిగిన వారే. అయితే ఆయన సన్నిధిలోకి వెళ్ళటము, ఆయన సన్నిధిలో మాట్లాడడం, ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఆమె వెళ్ళిందో రాజు ఆమె పట్ల దయగలిగేటట్టు ఆమె ఎస్తేరుతో, ఎస్తేరు ఏందమ్మా ఇటు వచ్చావు అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. మాట్లాడి అప్పుడు ఎస్తేరు వెళ్ళిన వెంటనే చెప్పదన్నమాట. చూడండి ఎంత జ్ఞానంగా అక్కడ ప్రవర్తించింది ఎస్తేరు. వెళ్ళిన వెంటనే మరి హామాను నాకు మా వంశస్థులకు ఇట్లా కీడు చేయడానికి ఇట్లా తన చెడు మనస్తత్వం కలిగి ఉన్నాడని వెంటనే చెప్పదు. అతన్ని భోజనానికి పిలిచిద్ది. రాజా మరి మీ కొరకు భోజనం సిద్ధపరిచి నేను వండాలనుకుంటున్నాను, మీరు తిన్నారో లేదో నాకు తెలీదు, మీరు వచ్చి నేను చేసిన విందు మీరు స్వీకరించాలి రాజా అన్నట్లుగా మాట్లాడింది. మాట్లాడినప్పుడు అప్పుడు రాజు సంతోషపడతాడు అనమాట. నా భార్యకి ఎంతో నా మీద ప్రేమ ఉంది, నేను తిన్నానో లేదా నన్ను పట్టించుకుంటుంది అన్నట్లుగా రాజు సంతోషపడి సరే నువ్వు చెప్పిన ప్రకారంగా నేను వస్తాంటే సరే రాజా మరి హామాను కూడా తీసుకొని రానంటాడు. అప్పుడు హామాను ఇంకా నేను రాజుతో పాటు వెళ్ళి రాజ సమ్ముఖమందు ఆయనకు సిద్ధపరిచిన విందు నేను తినమంటే అది మామూలు సంగతి కాదని హామాను మురిసిపోతున్నాడు. మురిసిపోయి ఇంకా పట్టలేని సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్నప్పుడు ఆయన రాజనగర్లోకి వెళ్ళి ఆయన చేసిన విందును వీళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించినప్పుడు అప్పుడు రాజు అడుగుతాడనమాట, అమ్మా నన్ను రమ్మన్నావు కదా వచ్చాను అన్నట్లుగా ఎస్తేరుతో మాట్లాడినప్పుడు ఎస్తేరు వాళ్ళకు విందు చేయడం, వాళ్ళకు అన్ని పెట్టడం అన్ని అయిపోయిన తర్వాత ఆయన మనసు ఎప్పుడైతే ఎస్తేరు వైపు కనెక్ట్ అయిందో అప్పుడు బయట పెట్టిద్ది అనమాట. చాలా జ్ఞానంగా అక్కడ ప్రవర్తించింది ఎస్తేరు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ మాట. అదే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం చూడండి. నా జనుల మీదికి రాబో కీడు నా వంశముల యొక్క నాశనము చూచి నేను ఏలాగు సహింపగలను అని మనవి చేయగా, అప్పుడు చెప్తుంది మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిను ఇలాగు సెలవిచ్చెను, హామాను ఇంటికి ఎస్తేరున కిచ్చి ఉన్నాను, అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికోయ మీద ఉరి తీయబడెను. చూడండి హామాను ఏదైతే సిద్ధపరిచిండో, ఏదైతే కుట్రలు పొందిండో, ఏదైతే కుయుక్తులు పొందిండో మొర్దెకై కోసము 70 మూరల ఉరికోయ సిద్ధపరిచి పెట్టిండు. మొర్దెకై కోసం, మొర్దెకైని ఎలాగైనా రాజు దగ్గర బుక్ చేయాలా, రాజుని గురించి రాజుతో విచారించాలా, ఏపియాలా అన్నట్లుగా సిద్ధపరిచిండు. కానీ ఇక్కడ దేవుడే జోక్యం చేసుకున్నాడు. సాక్షాత్తు దేవుడే ఇక్కడ జోక్యం చేసుకొని మొర్దెకైతో మాట్లాడడం, మొర్దెకై ద్వారా వచ్చి ఎస్తేరుతో మాట్లాడడం, ఎస్తేరు మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి మొర పెట్టడం, ఆ మొర దేవుడు వినడం, తర్వాత రాజుతో మాట్లాడడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇవన్నీ జరిగించుండు. చూడండి ఎంత గొప్ప కార్యం తెలుసా. ఎప్పుడైతే మనము దేవునికి అనుకూలంగా ఉంటామో మన మీదికి వచ్చే ప్రతి ఉపద్రవాలు కూడా ఆయన తప్పిస్తాడు. కనుక మనం లోకానికి దగ్గరైనామనుకో దుష్టుని చేతిలో చిక్కుబడతాం. దేవునికి దగ్గరున్నామనుకో ఆయన మనకొచ్చే పెను ప్రమాదాలు కావచ్చు, పెను ప్రాణాల మీదకి వచ్చే హానికరమైనవి కావచ్చు, ప్రతిదీ తప్పిస్తాడు దేవుడు. మనం ఎవరికి దగ్గరగా ఉంటే అదే మనకు ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నామనుకో ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం నడిపించబడతాం. దుష్టునికి దగ్గరగా ఉన్నామనుకో దుష్టుడు మనల్ని విపరీతంగా వాడుకుంటాడు. ఇప్పుడు పౌలు ప్రేయర్ చేస్తే చాలా మంది దయ్యాలు వెళ్ళిపోతాయండి. అపోస్తల కార్యంలో ఉంటది, చాలా మంది దయ్యం వెళ్ళిపోతాయి. అలాగే స్కేవయ కుమారులు కూడా ప్రార్థన చేస్తారు. పౌలు ప్రేయర్ చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కదా, ఆయన గొప్ప పేరు పొందుతున్నాడు కదా, మేము కూడా ప్రార్థన చేస్తాం, మేము కూడా దయ్యాలు వెళ్ళగొడతాం. అంటే మరి పౌలు ఏం చేస్తున్నాడు, ఎలాగ వెళ్ళగొడుతున్నాడు అంటే ఏసునామం వాడుతున్నాడు. మరి మేము కూడా ఏసునామం వాడతాము, ఏసునామంలో ఈ దురాత్మ గద్దిస్తాము అని స్కేవయ కుమారులు కూడా ప్రయత్నం చేసిండ్రు. చేసినప్పుడు దయ్యాలు దురాత్మలు మాట విన్నాయా? వాళ్ళ మాట విన్నాయా? పౌలు మాట విన్నాయి. ఎందుకంటే పౌలు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, ప్రతిరోజు దేవునితో అనుసంధానమై ఉన్నాడు. లేకపోతే పౌలు ఏమని చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అంటాడు.
ఆ మాట చెప్పాలంటే అలాగ నడిస్తేనే ఆ మాట చెప్పగలుగుతాం. అలాగ నడవకపోతే ఆ మాట మనము చెప్పలేం. పౌలు అలాగ నడుచుకున్నాడు. ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు? సౌలుగా ఉన్నాడు. దేవుని సంఘాన్ని బాధ పెట్టిండు, హానికరుడుగా ఉన్నాడు, హింసించిండు, చంపిండు, నరహంతకుడు, హానికరుడు ఆయన పౌలు. అలాంటి వ్యక్తి దేవుడు దర్శించబడిన తర్వాత ఆయన మారి తన జీవితాన్ని సరిచేసుకొని దేవుళ్ళలోకి ఎప్పుడైతే వచ్చిండో, అయ్యో నేను అన్నిటికీ మూలకర్త అయిన దేవుణ్ణి నేను ఆయన బిడ్డలు నేను చంపిన ఇన్ని రోజులు, వాళ్ళని నేను బాధ పెట్టిన నేను అని తన తప్పు తెలుసుకొని దేవుని వైపు మల్లుకొని ఆయన సేవ జరిగించిన సేవ ఇంత అంత కాదు. తన ఎన్నో దెబ్బలు, ఎన్నో బాధలు, హింసలు పొంది అతను ప్రాణాలు, ఇప్పుడు ఒక ఇంట్లోకి సేవ నిమిత్తం వెళ్ళిండు అనుకో, ఆ ఇంట్లోకి గుమ్మం కాడే కాచుకునే వాళ్ళంట. ఆయన రాసిన ఉంటాయి కదా పౌలు పత్రికలు, తిమోతి, ఇవన్నీ ఈ యొక్క కొత్త నిబంధనలో ఆ వాక్యములు అన్నీ ఉంటాయి. గనుక ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆయన గుమ్మం కాడే కూర్చుంటారంట. కూర్చున్నప్పుడు మరలా వీళ్ళు వేరే గుమ్మంకి వెళ్ళి పౌల్ని సైలెంట్ గా దాటిస్తారనమాట. గంపలో పెట్టి అతన్ని దాటిస్తారు. ఎందుకంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి. అట్లాగా ఈ స్కేవై కుమారులు కూడా ఏం చేశారంటే, మేము పౌలు ఏ నామం అయితే వాడుతున్నారో మేము కూడా అదే నామం వాడతాము అని యేసు నామంలో ఆ యొక్క దయ్యాలను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తున్నారు. ఉచ్చరించినప్పుడు అక్కడ ఏముందంటే వాక్యము, వాళ్ళు బట్టలు ఊడిపోయేదాకా కొట్టినట్లుగా ఉంది. అదేంది మమ్మల్ని మా మీదకి తిరగబడి చేస్తున్నావు, పౌలు వెళ్ళగొడితే వెళ్ళిపోతున్నారు, మేము వెళ్ళగొడితే మీరు వెళ్ళిపోవట్లేదంటే, పౌలు నాకు తెలుసు, పౌలు సేవిస్తున్న దేవుడు నాకు తెలుసు, మీరెవరు నన్ను వెళ్ళగొట్టడానికి? అయితే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ మనకు చాలా అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ మనకి ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ లేనిది మనము ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్ళలేం. కొంతమంది పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పక్కన పెడతామో పరిశుద్ధ ఆత్మను గమనించాలి. ఇక్కడ పరిశుద్ధ ఆత్మను ఎప్పుడైతే మనము పక్కన పెడతామో అప్పుడు యేసయ్యను పక్కన పెట్టినట్టే. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి యేసు ప్రభువు మళ్ళీ ఇంకా వాక్యం ఎటెటో వెళ్ళిపోయింది కాబట్టి మనము పరిశుద్ధాత్మను పక్కన పెట్టడానికి వెళ్ళలేదు. కొంతమంది ఏమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోనే బాప్తిసం ఇస్తారు. అది ఎంత మాత్రము కాదు. యేసు నామం అక్కడ వాడాల. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన ఏకనామం యేసు నామంలోనే బాప్తిస్ము ఇవ్వాలి. ఎందుకంటే యేసు ప్రభువే మన కోసం ప్రాణం పెట్టిండు కాబట్టి ఆయన నామము అక్కడ ఉచ్చరించబడాలి. గనుక స్కేవయ కుమారులు దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే ఆషామాషిగా మనము దురాత్మ వెళ్ళగొట్టడం అసాధ్యము. దేవుడు ఏమంటాడంటే, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే అనేక కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయంట. మీరు ఉపవాసం ఉంటే గాని గనక ఉపవాసం వల్లనే ఇది జరుగుతుంది. కానీ మీరు మామూలుగా ఉచ్చరిస్తే కొన్ని మొండి సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా కొన్ని మొండి సమస్యలైనా కూడా జయించగల శక్తి దేవుడు మనకిస్తాడంట. ఎందుకంటే మనం పొట్ట మార్చుకుంటున్నాం. మనం పొట్ట మార్చుకొని ఆహారానికి దూరమై దేవుని పాదాలు పట్టుకొని, ప్రవ్వా మరి నా జీవితంలో ఈ కార్యం ఏంటి అని దేవుని అడిగినప్పుడు దేవునికి ఆయన కనికరించకుండా ఉంటాడండి. ఆయన పేరే ప్రేమమయుడు కదా. నేను లోకమును ఎంతో ప్రేమించున్నానని అన్నాడు. దేవుడు ప్రేమించితేనే కదా ఆ మాట మాట్లాడేది. మనం ఎప్పుడైతే ఆహారానికి దూరం అంటే కొన్ని త్యాగాల ద్వారా కొన్ని ప్రార్థనలు ముడిపడి ఉంటాయి. ఆల్ నైట్ ప్రేయర్ లో కానీ మనం నిద్ర త్యాగం చేస్తున్నాం. నిద్ర పక్కన పెట్టి అందరూ ఆదమంచి నిద్రిస్తున్నా కానీ మనం నిద్ర పక్కన పెట్టి ఒక ఆల్ నైట్ లో దేవుని పాదాలు పట్టుకొని మనం ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆ ప్రార్థన దేవుడు దాటిపోడంట. ఎందుకంటే నా బిడ్డ పొద్దంతా కష్టపడింది, వాళ్ళు నిద్రపోవచ్చు కానీ నిద్ర కూడా లెక్క చేయకుండా నా పాదాలు ఆశ్రయించింది కాబట్టి నేను దాటిపోనని మన ప్రార్థన. కొన్ని త్యాగపూరితమైన ప్రార్థనలు దేవుడు మాత్రం దాటిపోడు. ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన దాటిపోడు. మనము హాల్ నైట్ ఉండి రాత్రిలో మేల్కులుండి చేసిన ప్రార్థన దాటిపోడు. గనక మనకు దేవుడు ఇక్కడ ఎస్తేరు పట్ల ఎట్లా దయగలిగి ఉన్నాడో అట్లా మనందరి పట్ల దేవుడు దయగలిగి ఉన్నాడు. ఆయన దయ లేకపోతే మనము లేదు, ఆయన కనికరం లేకపోతే మనము లేనేలేము. ఆయన మన జీవితాలు రాకపోతే మన బ్రతుకులు శూన్యంగానే ఉండేవి. కొంతమందికి ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు కొంతమందికి
ఉన్న స్థితిలో ఉంటారు, కొంతమంది ఏమి లేని స్థితిలో ఉంటారు. అయినా ఆయన ఉన్నాడు అనుకో అన్ని మనకు ఉన్నట్లనే. అట్లాగా ఏమి లేదని బాధపడదు, అన్ని ఉన్నాయని మనము అహంభావంగా ప్రవర్తించడానికి వీల్లేదు. గనక మన దేవుడు ఏమన్నాడు, ఆయన దీనులకు నా కృప చూపుతున్నాడు. ఆయనకు దీనులంటే ఇష్టం అంట. అహంభావము అహంకారం కలిగిన మనసు ఆయనకి ఇష్టం లేదంట. ఇక్కడ ఎస్తేరు ఇక్కడ దీన మనసు కలిగే ఉంది గనక ఆమె పట్ల దయగలిగింది, రాజుకు దయగలిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి దయగలిగింది, తర్వాత రాజుకు దయగలిగింది. కాబట్టి తన రాజ్యాంగాన్ని కాపాడుకున్నది. తన రాజ్యాంగాన్ని కాపాడుకొని ఆమె ఒక రాణిలాగా అక్కడ నిలబడింది. ఇప్పుడు మనకు కుటుంబాల్లో కూడా ఎంతమంది ఉండండి. ఇప్పుడు ఆ రోజుల్లోనేమో తన రాజ్యాన్ని తన దేశాన్ని కాపాడుకున్నారు. ఎవరు? మొర్దెకై, ఎస్తేరు ఇద్దరు కలిసి తన దేవునికి మొరపెట్టుకొని ప్రాధేయపడి తన వారిని రక్షించుకున్నారు. మరి ఈనాడు మన వాళ్ళని, మన ప్రజలని, మన కుటుంబీకులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మనం వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. మొన్న రీసెంట్ గా 2 రోజులు మా ఊరికి వెళ్ళామండి. విపరీతమైన ఎండలు, అగ్ని వర్షం కురిసినట్లనే ఉంది అక్కడ. నేను అనుకున్నాను, ప్రభా ఈ ఎండకు గల ఈ వేడిని మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభా. ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదని లేఖనం సాక్ష్యం ఇచ్చింది. మరి అగ్నిలో ఎంతో మంది దేవా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. రక్షణ పొందితేనేమో నీ నిత్య రాజ్యం, రక్షణ పొందకపోతేనేమో మరి వాళ్ళు నరకానికి వెళ్తారు కదా ప్రభా. ఈ యొక్క వెంటనే తట్టుకోలేకపోతున్నాం ప్రభా. ఆరని అగ్నిలో ప్రభా ఎంతమంది నశించిపోతున్నారో దేవా, వాళ్ళందరినీ కాపాడు ప్రభా, వాళ్ళందరినీ రక్షించుకో ప్రభా అని నేను అనుకున్నాను. నేను ప్రేయర్ చేసిన అసలు ఎండలు ఎట్టున్నాయండి, విపరీతమైన ఎండలు, సెగ, ఇంట్లో ఉండడానికి లేదు, బయట ఉండడానికి లేదు, అంత సెగ తెలుసా. ఈ సెగ ఈ కొంచెం సేపు ఉదయం నుంచి సాయంత్రం దాకానే మనం ఈ సెగకు తట్టుకోలేకపోతున్నాము. యుగాలు ఆయన అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ పురుగు ఎవరము? మనమే కదా. మనమంతా మనం కూడా ప్రయాసపడదాం. మనము అనుకుంటారు కొంతమంది, మాటలు చెప్తారు కానీ క్రియలేవని అంటారు. కానీ మనము దేవుని వాక్యం ఎప్పుడైతే మనము ఆయన వాక్యాన్ని బోధించే వారికి ఉన్నామో ప్రాక్టికల్ గా దాన్ని అనుసరించే వారిగానే ఉండాలి. అవకాశం ఉన్న కొలది, అవకాశం లేదనుకోండి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. ఆయన అన్యాయసుడు కాదు, మనకు ద్వారాలు తెరుస్తాడు. ఒక ప్రార్థన పరురాలంట 100 మంది దైవజనంతో సమానం అంట. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుంటున్నాము, ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం, దేశం కోసం, రాష్ట్రం కోసం, దేశ నలుదిశల బిడ్డల కోసం, మారుమూల ప్రాంతాల కోసం, మన స్వగ్రామం కోసము, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కానీ, ఆంధ్ర రాష్ట్రమే కానీ, ఇతర దేశాలు కానీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు ఏదో ఒక సేవకుని, దైవ జనరాలను వాడుకొని మనం చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా ఆ వ్యక్తులతో మాట్లాడాడు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకొని మన చేసిన ప్రార్థన ఫలితము వాళ్ళతో దేవుడు మాట్లాడించి ఆ వ్యక్తులను దేవుని రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చేట్టు దేవుడు కార్యం జరిగిస్తాడు. నా జీవితాల్లో నేను చాలా మందిని చూశాను. నేను ఒక అక్కకి సువార్త చెప్పిన, చాలా రోజుల క్రితం జరిగింది. ఒక ఆమెకు నేను సువార్త చెప్పిన, యేసుప్రభు, ఆమెకు పిల్లలు లేరన్నమాట. ఆమె భర్త పట్టించుకోవట్లేదు. నేను సువార్త చెప్పిన, మీరు దేవుని తెలుసుకో అక్క, సిస్టర్, మీరు దేవుని తెలుసుకోండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసయ్యని నమ్ముకోండి, మీకున్న ఏ ప్రాబ్లం అయినా కావచ్చు కానీ యేసుప్రభుని తెలుసుకో, ఆయన సన్నిధికి రా, ఆయన రక్షణ మనం పొందాలి అని దేవుని గురించి నేను చెప్పినాను. ఫస్ట్ లో ఆమె వినలేదు. వినపోతే నేనేం చేశానంటే ప్రేయర్ చేసిన ఆమెకు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె నాకు కనబడి, నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని చర్చికి వెళ్తున్నాను, ఇంకా యేసుప్రభువే నా నిజమైన దేవుడు, ఇంకా నేను ఆయన వదిలిపెట్టాను అంటుంది. నేను చెప్పిన కనీసం ఒక 10 నిమిషాలు చెప్పానేమో. తర్వాత ఆమె కోసం ప్రతిరోజు ప్రార్థన చేసినాం. కొన్ని రోజులైన తర్వాత ఆమె బాప్తిసం తీసుకొని దేవుడి పరిచర్య కూడా చేస్తుంది. ఆమె చూడండి, దేవుడు ఆ యొక్క ప్రార్థన వ్యర్థపరిచిండా, ఆ ప్రయాస వ్యర్థపరిచిండా. గనుక మనము చేసే ప్రార్థన వ్యర్థం కాలేదు. ఎస్తేరు చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు, వాళ్ళు పడ్డ ప్రయాస వ్యర్థం కాలేదు. కనుక మనం పడే ప్రతి ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ఆయనను ప్రగాఢంగా మనం నమ్మినాం, విశ్వసించినాం. నీ విశ్వాసం చొప్పుననే నీకు జరుగుతానన్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పచెప్తామో
ఇంకా తర్వాత ఆయన చూసుకుంటాడు. దేవుడు ఏమన్నాడండి దేవుని వాక్యం యెషయా గ్రంథంలో ఉంటది, లోబడల ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడు. చాపిన ఆయన వాళ్ళ గురించి ఆలోచించుకుని ఉంటాడా? తప్పకుండా ఆలోచిస్తాడు. దేవుడు మనందరి జీవితాలు ఎన్నో కార్యాలు చేసిండు. ఎన్నో నేనైతే అనుకుంటా ప్రభా మా జీవితాలు మాత్రం పెంట కుప్పల మీదవే ప్రభా, లేవనెత్తిన దేవుడు నీవే అనుకుంటా. నిజమే, ఆయన లేకపోతే మన బ్రతుకులు శూన్యమే. ఆయన ఉన్నాడు కాబట్టే మనకు విలువలు ఉన్నాయి ఈ భూమి మీద. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసు ప్రభు మన జీవితాల్లో ఉంటే చాలు. ఇప్పుడు గాడిదకు యేసు ప్రభు ఎక్కక ముందు గాడిదకు విలువ ఉందా? లేదు. యెరూషలేం ప్రాంతంలో ఆయన గాడిద మీద వెళ్ళినప్పుడు గాడిదకి ఎంత విలువ వచ్చింది. దాని మీద ఒక దైవజనుడు పాట కూడా పాడిండు, రారాజవై ఉండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు, ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను, ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను కోరికుంటివేమయ్యా కోరికది చే స్వామి, కోరుకుంటికేమయ్యా కోరికది చే స్వామి, ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల కావాలంటూ విలువను ఇవ్వాలంటూ ఎన్నుకుంటివయ్యా నీవు కరుణామయ. ఎవరి కోరని గాడిద పిల్లలు మనల్ని కోరుకున్నాడు. ఆయన కోరుకొని ఆయన మన లోనికి ఎప్పుడైతే వచ్చాడో మన విలువలు అనేది పెరిగిపోయినాయి భూమి మీద కదా. ఒకప్పుడు ఇప్పుడు లోకానుసరంగా నడుచుకున్నప్పుడు మనకి ఎవరైనా విలువనిస్తారా? విలువనివ్వరు. అదే మనం దైవానుసరంగా నడుచుకొని నీతి న్యాయం కలిగి పరిశుద్ధత కలిగి మంచిగా చేస్తే పలానా వ్యక్తి చాలా మంచి వ్యక్తి, పలానా వ్యక్తి చాలా మంచోడు, మంచి ఆమె, మంచి సిస్టర్, మంచి బ్రదర్ అంటారు. ఆ మంచి ఎలా వచ్చింది? ఆయనను తెలుసుకోవటం ద్వారా వచ్చింది, ఆయనను కలుసుకోవడం ద్వారా వచ్చింది, ఆయన మనలోనికి రావటం ద్వారా వచ్చింది. ఆయన మనలోనికి రాకపోతే ఆ మంచితనం మన రాదు. మనలో మంచి ఏదన్నా ఉంటే అది అంతా మన యేసయ్యదే. ఆయన అనుసరించి నడుచుకున్నాం కాబట్టే మనకు మంచి వచ్చింది. దేవుడు ఎస్తేరు ద్వారా మనకెన్నో ఈరోజు ఈ యొక్క లేఖనాలు బయలుపరిచి మాట్లాడాడు. ఎస్తేరు పరిశుద్ధాత్మ అలంకరణ కలిగి ఉంది. ఆమె అలంకరణ కలిగింది కాబట్టే రాజుకు ఆమె రాణిగా స్వీకరించబడి రాజ అంతఃపురంలో రాణిగా ఎన్నుకొనబడ్డది. ఆమె ఎన్నుకొని ఆమె రాజభోగాలు అనుభవించి అక్కడ జరిగే తన వంశం గురించి పట్టించుకోకుండా ఉండలేదు. ఆమె పట్టించుకున్నది, ప్రార్థించింది, ఉపవాసం ఉన్నది, తన వారిని విడిపించుకున్నది. గనక మనం నశించిపోతున్న మన వారు ఎందరో ఉన్నారు గనక మనం కూడా ప్రయాస కలిగి మనం కూడా మన కుటుంబీకులను, మన సొంత వారిని, మనకు గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఇతర దేశాలు, ప్రతి ఒక్కరిని కూడా మనము విడిపించే బద్దులమై ఉన్నాం. కనుక మనం కూడా అలాగా ఎస్తేరు లాగా ఒక తీర్మానం కలిగి పరిశుద్ధాత్మ కలిగి మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. మహాగండ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు నా ప్రభా, నీకు వందనాలు. ఎస్తేరు గ్రంథంలో నా ప్రభా, ఎస్తేరు పరిశుద్ధాత్మ అలంకరణ గురించి నా దేవా కొన్ని విషయాలు మాకు బయలుపరిచినావు ప్రభా. ఆ యొక్క తండ్రి బయలుపరిచినందుకే నీకు వందనాలు యేసయ్యా. మేము కూడా పరిశుద్ధాత్మను కలిగి, పరిశుద్ధాత్మ అలంకరణ కలిగి, పరిశుద్ధత జీవితం కలిగి నా తండ్రి నీ యందు నా ప్రభా అన్యోన్య సహవాసము గల వారమే తండ్రి జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి. మా అడుగులు ఎక్కడ కూడా ఇరుకున పడకుండా తండ్రి నీ పాదాల యొక్క నమ్మకంగా జీవించే కృపను దయచేయన ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ పనులు రాకపోకలు తోడుగా ఉండండి దేవా. చేసే జాబులు తోడుగా ఉండండి తండ్రి. ఎవరి కుటుంబాల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తండ్రి, ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి ఏస్తున్నామున విడుదల దయచేయి. భర్తలు మారబోతే మార మనసు దయచేయి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపరచండి. మేమందరము కలిసి నా ప్రభా నీ పని చేసే బిడ్డలుగా, మీ పనిముట్లుగా నా ప్రభా మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచిన ప్రభా. పనివాడు జీతం తీసుకొని వెళ్ళిపోతాడు ప్రభా. అయ్యా దాసుడు అట్లా కాదయ్యా, ఎప్పుడు అతని దగ్గరే కాచుకొని ఉంటాడు ప్రభా. మేము కూడా నా తండ్రి నీ దాసులుగా నా ప్రభా నీ పాదాల చింత కాచుకొని నా దేవా నిన్ను గణపరచే బిడ్డలుగా లేవనెత్తి వేస్తాయా. నీకు వందనాలు. మేము పనివారిగా ఉండకూడదు నా తండ్రి, నీ దాసులుగా, నీ దాసురాలుగా నా ప్రభా నీ యొద్ద నా తండ్రి ఉండి నా తండ్రి ఎల్లప్పుడూ నా దేవా
నీ పాదాల చింత కనిపెట్టుకుని బిడ్డగా మమ్మల్ని లేవనెత్తమని దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఆనాడు నా ప్రభా ఎస్తేరు రాని మొర్దెకై నా ప్రభా తన దేశాన్ని తన జాతిని తన వంశస్థులను కాపాడుకున్నట్లుగా మేము కూడా నా తండ్రి మా దేశాన్ని మా యొక్క వంశస్థులను నా దేవా అయ్యా ప్రతి బిడ్డను నా దేవా కాపాడు బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తి నీ యొక్క తండ్రి సేవలో మమ్మల్ని అందరినీ వాడుకోమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ అలాడ్. మన మధ్యన నతనల బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. నతనల బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ వందనాలు. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.